ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది, సౌశ్వర ధర్మ తర్వాత మీ బోటి మిత్రులందరూ ఏంటి చిల్డ్రన్స్ తోటి మైథాలజీ ఏంటి, అదెంతో అసాధ్యం, టాస్క్ చాలా పెద్దది అది. సో దానికి నేను మళ్ళీ దానికి తగ్గ శ్రమ పడ్డాను. బాగా 6 నెలలు వర్క్ షాప్ పెట్టి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి, సో ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశాను. సో అప్పుడు కూడా చాలా మంది దాదాపు 2 ఏళ్ళు పట్టింది. సో నువ్వు చక్కగా సౌశ్వర ధర్మతో వచ్చిన పేరుకి మళ్ళీ ఏ ఫ్యామిలీ సినిమాలో తీసుకుంటూ వెళ్తే ఈజీగా అలా పైకి వెళ్ళేవాడు కదా అని అనేవాళ్లే. యాక్చువల్ నా షూటింగ్ కూడా వచ్చి నేను పడుతున్న తంటాలు చూసి ఈ పిల్లలతోటి. సో ఎంఎస్ రెడ్డి గారితో కలిపి పిల్లలు, అవును పిల్లలు, ఆయన కూడా పిల్లోడే, వృద్ధాప్యం 2వ బాల్యం అంటాం కదా అలాగా. బట్ నేను చాలా అది రామాయణం చేయటం మూలంగా నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్తానని నాకు గట్టి నమ్మకం ఉండేది. అలాగే నిజంగానే మరి రామాయణం తర్వాత నేను ఇమీడియట్ గా చిరంజీవి గారితో చూడాలని ఉంది, డైరెక్ట్ చేయగలిగానంటే అది రామాయణం గొప్పతనమే.